హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకైతే గుడ్ న్యూస్ని తెలియజేయడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే కార్పొరేషన్ లోన్లలో భాగంగా 70% సబ్సిడీతో కూడినటువంటి ఇక్కడ పాలిచ్చేటటువంటి బర్రెలని అదేవిధంగా ఆవులని సబ్సిడీ రూపంలో రైతన్నలకి ప్రజలకి ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రక్రియ కూడా కొనసాగడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క అప్లికేషన్ చివరి తేదీ ఎప్పటి వరకు, ఇందులో భాగంగా అర్హులు ఎవరెవరికి ఇస్తారు, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అనేటటువంటి పూర్తి వివరాలతో పాటుగా ఏ విధంగా మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని మీకోసం నేనైతే అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హై పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ సెకండ్ లింక్ ఉంటుంది. ఈ సెకండ్ లింక్ పైన మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. మరలా ఇక్కడ గ్రీన్ కలర్లో మనకి ఇక్కడ దీనిపైన అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఒక అప్లికేషన్ ఫారం అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు. ఇందులో భాగంగా ఎస్సీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు, బీసీ సి క్యాస్ట్ వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మిగతా క్యాస్ట్లకి సంబంధించి మరికొన్ని రోజుల్లో అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. మీది ఏ క్యాస్ట్, మీరు ఏ లోన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫారంని మీ యొక్క ఆధార్ కార్డు ప్రకారము మీ యొక్క పేరు రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చినట్టయితే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, లోడింగ్ తీసుకొని ఇక్కడ ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత లబ్ధిదారుని రకము అని చెప్పేసి ఉంది కదా, ఇది ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్థిక సహాయ రకము బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెక్టార్ వచ్చేసి మీరు యానిమల్ హస్బెండరీ అని చెప్పేసి ఒకటే ఉంది కాబట్టి దీన్నే సెలెక్ట్ చేసుకోవాలి. స్కీమ్ కూడా ఒకటే ఉండడం జరుగుతుంది, మిల్క్ యానిమల్స్ 2 అని చెప్పేసి. ఈ స్కీమ్లో భాగంగా అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 2,40,000 రూపాయల విలువతో కూడినటువంటి మిల్క్ యానిమల్స్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే వీరికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా నేను క్లారిటీగా చెప్తాను. ఈ విధంగా ఇక్కడ గో అనేటటువంటి ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మీకు మరలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ పేజ్ని ఫిలప్ చేయడానికి మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అదేవిధంగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఉండాలి, అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది కూడా ఉండవలసి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారంగా మీరైతే ప్రతి ఒక్క డీటెయిల్స్ని మీరైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఏజ్, మొబైల్ నెంబర్ కూడా మీరైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత చివరిలో లబ్ధిదారుని ఫోటో అనేది కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. పాన్ కార్డ్ అనేది కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పట్టాదారు పాస్ పుస్తకాల వివరాలను కూడా అడుగుతున్నారు కాబట్టి కేవలం రైతన్నలకి మాత్రమే ఈ అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ అండ్ బీసీసీ క్యాస్ట్లో ఉన్నటువంటి రైతన్నలకి మాత్రమే అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా 3 ఫైల్స్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఉంది. వీటిపైన క్లిక్ చేసిన తర్వాత కింద ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీరు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ కనిపిస్తాయి. అన్నీ సరిగ్గా ఉన్నట్టయితే మీరు సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసినటువంటి అప్లికేషన్ సెట్ని ఇందాక నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ని జత చేసి ఈ యొక్క అప్లికేషన్ సెట్ని మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సెలెక్షన్ చేసి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మిల్క్ యానిమల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.